పరిశుద్ధాత్మదేవ ఒక్కొక్క బిడ్డను కదిలించున్నాయి, ఒక్కొక్క బిడ్డను కదిలించున్నాయి. చేసిన తప్పులు, చేసిన అవిధేయమైన తప్పులు, పొరపాట్లు, చేసిన అతిక్రమములన్నీ ఒప్పుకొని నిన్ను పశ్చాత్తాపడాలి, ఒప్పుకొని నువ్వు సరెండర్ కావాలి. పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధాత్మదేవ, నేను చేసిన పాపాలు, నేను చేసిన తప్పులు, నేను చేసిన పొరపాట్లు క్షమించున్నాయి, పరిశుద్ధపరుచున్నాయి. క్షమించునాయనా, క్షమించునాయనా. అయ్యా క్షమించయ్యా, అయ్యా చేసిన తప్పును క్షమించు. నోటి ద్వారా, చూపుల ద్వారా, నడక ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా ఎక్కడెక్కడ నేను తప్పు చేశాను, ఎక్కడెక్కడ పొరపడ్డానో, ఎక్కడెక్కడ ప్రభా బలహీనమైపోయానో, ఎక్కడెక్కడ కురిగిపోయానో ప్రభా నన్ను క్షమించునాయనా, ప్రభా నన్ను క్షమించునాయనా, ప్రభా నన్ను క్షమించునాయనా అని ఒకసారి నిన్ను నువ్వు శుద్ధి చేసుకుంటావా? ఒకసారి నీ పాపాలని ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన రక్తంతో కడగబడతావా? ఈ 5 నిమిషాలు, ఈ కొద్ది నిమిషాలు ఒప్పుకుంటావా? ఈ కొద్ది నిమిషాలు ఒప్పుకుంటావా? ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు, ఎక్కడెక్కడ ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చు, ఎక్కడెక్కడ నీకు ఇష్టం వచ్చినట్లు తిరిగి వచ్చావు, ఎక్కడెక్కడ నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చు. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావా? పశ్చాత్తాపడు, పశ్చాత్తాపడు. పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధాత్మదేవ, ఏ బలహీనతతో నువ్వు ఉన్నావో, ఎక్కడెక్కడ కృంగిపోయావో, ఎక్కడెక్కడ బలహీనమైపోతున్నావో, ఎక్కడెక్కడ నువ్వు తేడబడ్డావో, ఎక్కడెక్కడ కృంగిపోతున్నావో, ఎక్కడెక్కడ నీ ప్రయాణం ఆగిపోతుందో, ఎక్కడెక్కడ నిలబడలేకపోతున్నావో, ఎక్కడెక్కడ నువ్వు నడవలేక ఆగిపోతున్నావో, ఏ విషయంలో కృంగిపోతున్నావు, ఏ విషయంలో బలహీనమైపోతున్నావు, ఏ విషయంలో తప్పిపోతున్నావో, సహోదరి సహోదరుడా, ఏ బలహీనతతో నువ్వు ఉన్నావో అది ఆయన సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి మాట్లాడతావా? ఆయనతో మాట్లాడతావా? ఆయనతో మాట్లాడతావా? నీ పాపాలన్నీ ఒప్పుకో, నీ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి సరెండర్ అవుతా. చెప్పు, ఇంతవరకు నిన్ను ఆదుకున్నాడు, ఇంతవరకు నిన్ను నడిపించాడు, ఇంతవరకు ఆరోగ్యం, ఆయుష్, బలం ఇచ్చాడు, ఇంతవరకు నీకు శక్తినిచ్చాడమ్మా, నిన్ను నడిపించాడమ్మా. అందుకు చెప్పు, ఇంతవరకు నన్ను ఇంతవరకు ఆదుకున్నావే, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను ఆరాధన 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 ఆరాధన
నా యేసయ్యా ఆరాధన 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 నా యేసయ్యా ఆరాధన. చెప్తావా? హృదయపూర్వకంగా చెప్తావా? కొద్ది నిమిషాలు. ఆరాధన వరకు నీ నామానికి మహిమకరంగా ఘనంగా ఆరాధన జరిగించినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ నామానికి మహిమకరంగా ఘనంగా ఆరాధన జరిగించావు, స్తోత్రాలు. యేసయ్యా, మా ఆరాధన అంగీకరించావు అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను స్వస్థపరిచావు, ప్రతి ఒక్క బిడ్డను తాకావు, బలపరిచావు నాయనా, నీకు స్తోత్రాలు అయ్యా. ముందున్న సమయం అంతటి నీ చేతికి అప్పచెప్తాను, ముందున్న సమయం అంతటి నీ చేతికి అప్పచెప్తున్నా ప్రభు. నీవే నీ నామానికి మహిమకరంగా, నీ నామానికి అద్భుతంగా, నీ నామానికి మహిమకరంగా గొప్పగా నీ వాక్య సువార్త వెల్లడవుతూ ఉండగా, నీ వాక్యం బయలుదేరుతూ ఉండగా ప్రభువా, ఆ వాక్యము ఒక్కొక్క బిడ్డ హృదయంలోకి చొచ్చుకొని వెళ్ళాలి ప్రభు. మరి హృదయంలోకి గడ్డ పారవలే దిగాలి యేసు నామములో. పరిశుద్ధాత్మదేవ, నీవే నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించు, అద్భుత కార్యాలు జరిగించి వాక్యం వింటూ ఉండగా ఒక్కొక్క బిడ్డ ఆత్మతో నింపబడాలి, ఒక్కొక్క బిడ్డని పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఒక్కొక్క బిడ్డ పశ్చాత్తాపడాలి, ఒక్కొక్క బిడ్డ ప్రభా హృదయ పరివర్తన చెందాలి, ఒక్కొక్క బిడ్డ మార్పు చెందాలి. దేవా, మార్పు చెందాలి యేసు నామములో. బలమైన ఆత్మ కార్యాలు జరిగించుకున్నాను, నీ బలమైన అద్భుత కార్యాలు జరిగించుకున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావంలో చెల్లించుకుని నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పేజీ నంబర్ 8 మత్తయి సువార్త, పేజీ నంబర్ 8 మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం మత్తయి సువార్త పేజీ నంబర్ 7, పేజీ నంబర్ 7, 7వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త పేజీ నంబర్ 7, 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, బుద్ధిహీనుడు ఎలా ఉంటాడంట? బుద్ధిహీనుని ఇల్లు అంట కూలిపోతుందంట, బుద్ధిమంతుని ఇల్లు అంట స్ట్రాంగ్ గా ఉంటాడంట. బుద్ధిమంతుని ఎలా ఉంటాడంట? బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు? బుద్ధిమంతుడు అంటే బండ వలె గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటాడు, రాయి వలె స్ట్రాంగ్ గా ఉంటాడు, ఇనుము వలె స్ట్రాంగ్ గా ఉంటాడు. బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు అంటే ఆకాశంలో నక్షత్రం వలె ఉంటాడు. బుద్ధిమంతుడు ఎలా ఉంటాడంటే నిలకడగా నిలబడతాడు. బుద్ధి కలిగిన వాడు ఎలా ఉంటాడంటే ఏదొచ్చినా ఏది కోల్పోయినా, ఎంతమంది దూరమైనా, ఎంతమంది మోసం చేసినా, చేసినా దేనికి భయపడడు, దేనికి కదలడు, దేనికి కృంగిపోడు, దేనికి లొంగడు, దేనికి పడిపోడు, దేనికి ఎక్కడ లొంగడు. ఎందుకు లొంగడు అంటే ఇతడు బుద్ధిమంతుని పోలిన వాడు, ఇతడు బుద్ధిమంతుడు. బుద్ధి ఎలా వచ్చింది?
జ్ఞానం ఎలా వస్తుంది? తెలివి ఎలా వస్తుంది? బుద్ధి ఎలా వస్తుంది? జ్ఞానం ఎలా వస్తుంది? తెలివి ఎలా వస్తుంది అంటే వివేకం ఎలా వస్తుంది? మనకు జ్ఞానం ఎలా వస్తుంది అంటే ప్రభు అంటున్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసిన ప్రతి వాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడంట. హల్లెలూయా. ఈ నా మాటలు విని అంటే ప్రభు మాటలు విని, దేవుని మాటలు విని, దేవునితో సహవాసం చేసి, దేవునితో ప్రయాణం చేసి, దేవునితో నడిచి, దేవునితో ఉంటే, దేవుని మాట ప్రకారం మనం నడిస్తే మనమంట బుద్ధిమంతుని పోలి ఉంటామంట. అంటే మనం దేవుని మాట ప్రకారం నడిస్తే, దేవుని మాట ప్రకారం మనం బ్రతికితే మనకంట జ్ఞానం వస్తాదంట, తెలివి వస్తాదంట. ఎప్పుడు మనం పడిపోమంట, ఎప్పుడు మనం నిలిచింటామంట, ఎక్కడ కృంగిపోమంట. ఎందుకంటే బుద్ధిమంతుడు బండ మీద కట్టిన పునాది వలె, బండ మీద కట్టబడిన ఇండ్లు వలె, బండ మీద కట్టబడిన పునాది వలె ఉంటాడంట బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడి ఇల్లు స్ట్రాంగ్ గా ఉంటాడు. బుద్ధిమంతుని కుటుంబము, జ్ఞానం కలిగిన వాడి కుటుంబము, జ్ఞానం కలిగిన వాడి సంసారము, జ్ఞానం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన ఆమె ఇల్లు ఎలా ఉంటుందంటే బండ మీద కట్టబడిన ఇంటి వల్ల ఉంటుందంట. బండ మీద అంటే పునాది, మన బండ మీద కింద రాళ్లతో పునాది కడితే ఎలా ఉంటుంది? కింద రాళ్ళు వేసి, కంకర వేసి, సిమెంట్ వేసి కడితే ఆ ఇల్లు ఎలా ఉంటుంది అంటే స్ట్రాంగ్ గా ఉంటుంది. అది ఇసుక వేసి కడితే, కింద ఇసుక మీద వేసి కడితే ఏమవుతుంది? కూలిపోతుంది. అలాగునంట బుద్ధి కలిగిన వాడు, బుద్ధిమంతుడంట బండ మీద కట్టిన ఇంటి వలె, బండ మీద కట్టిన పునాది వలె స్ట్రాంగ్ గా ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా బుద్ధిమంతులం కావాలి? ఈ నా మాటలు విని, నా మాటలు విని, ఈ నా మాటలు చొప్పున, నా మాటలకు లోబడి, నన్ను అర్థం చేసుకొని, నాకు లోబడి, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సుఖం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా, కరం వచ్చినా, కష్టం వచ్చినా, ఏదొచ్చినా నా మాట మీద నిలబడి, నన్ను నమ్ముకొని, నా వైపు చూస్తూ, కష్టాలు పడుతూ, శ్రమ పడుతూ, నా మాట, నా గీత దాటకుండా ఎవరైతే నిలబడతారో, ఎవరైతే కనిపెట్టుకుంటారో, ఎవరైతే నిక్కచ్చక నా మీద ఆధారపడతారో వాడు ఒక దినము నక్షత్రం వలె ప్రకాశిస్తారని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే వాడు బండ మీద కట్టబడ్డాడు. ఎందుకంటే ఆ బండ నేనే, ఆ బండ నేనే, ఆ బండ నేనే. ఎందుకంటే వాడు నా మీద కట్టబడ్డాడు, వాడు నన్ను నమ్ముకున్నాడు, వాడు నా మీద ఆధారపడ్డాడు. ఆ ఇల్లు, ఆ కుటుంబం నన్ను ఆశ్రయించింది కనుక అది కదలదో, కదలనివ్వనంటున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కదలదంటే కదలనివ్వను. ఎందుకంటే బండ మీద కట్టబడిన ఇల్లు, ఎందుకంటే బండ మీద పునాది వేయబడింది. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, దూరమైన ఎంతైనా ఏదైనా కదలలేదు. నా మీద ఆధారపడ్డారు కనుక నా మీద ఆధారపడిన నా పిల్లలను నేను కదలనివ్వను అంటున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. బండ మీద కట్టాలి మన పునాదులు, బండ మీద కట్టబడాలి మన జీవితాలు, బండ మీద కట్టబడాలి మన జీవితం, బండ మీద కట్టబడాలి మన భక్తి, బండ మీద కట్టబడాలి మన ప్రార్థన, బండ మీద కట్టబడాలి మన ఇల్లు, బండ మీద కట్టబడాలి మన భక్తి జీవితం, మన ప్రార్థన జీవితం, బండ మీద కట్టబడాలి మన ప్రయాణము, మన ఆత్మీయ ప్రయాణము. బండ మీద క్రీస్తు అనే మాట, క్రీస్తు అనే బండ, క్రీస్తు అనే మాట మీద మనము నిలబడాలి. ఎప్పుడైతే క్రీస్తు మాట మీద నిలబడతామో, దేవుని మాట మీద నిలబడతామో, దేవుని మీద ఆధారపడతామో, దేవుణ్ణి నమ్ముకుంటామో, దేవుని మీద డిపెండ్ అవుతామో, అప్పుడంట ఆ ఇండ్లు కానీ, ఆ కుటుంబం కానీ కదలదంట, కదలదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి గొనగడు, ఆ వ్యక్తి సొనగడు, ఆ వ్యక్తి బెదరడు, ఆ వ్యక్తి ఎక్కడ తలదించడు, ఆమె ఎక్కడ భయపడదు, ఆమె మనుషుల మీద ఆధారపడదు.
రాజుల మీద ఆధారపడదు, వాని మీద ఆధారపడదు, వీరి మీద ఆధారపడదు, వారి మీద వీరి మీద కాదు. బండ మీద కట్టబడిన కుటుంబము, బండ మీద కట్టబడిన భక్తి జీవితము, బండ మీద కట్టబడిన వాడు ఎవరైనా కదలరు కదలరు కదలరు, ఎక్కడ భయపడరు, ఎక్కడ తలదించరు, దేనికి లొంగిపోడు. ఆమేన్ ఆమేన్. దేనికి లొంగిపోనంతే, ఎక్కడ తలదించడంతే, ఎక్కడ మాట పడడంతే, ఎక్కడ లొంగిపోనంతే. ఏ పాపానికి, ఏ శాపానికి, ఏ డబ్బుకు, దేనికి ఆశపడడు. ఆశపడితే అది ఇసుక మీద కట్టబడిన ఇండ్లు, అది ఇసుక మీద కట్టబడింది. ఈ ఇసుక మీద కట్టబడింది నిలబడదు. ఇసుక మీద కట్టబడిన కుటుంబాలు నిలబడవు. ఇసుక మీద కట్టబడిన జీవితాలు నిలబడవు. ఎందుకంటే ఇవి ఇసుక మీద కట్టబడ్డాయి. ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థనకు వస్తూ ఉంటారు, కానీ ఇవి ఇసుక మీద కట్టబడ్డాయి కనుక మాట మీద నిలబడరు. ఈ మాట మీద నిలబడే భక్తి కాదు, ఇది మాట మీద నిలబడే క్యాండిడేట్ కాదు. మాట మీద నిలబడే వ్యక్తి ఎలా ఉంటాడంటే, బండ మీద కట్టబడిన వాడు, అతడు నిత్యం నిత్యం మండుతూ ఉంటాడు. అతడు నిలకడగా నిలబడి దేవుణ్ణి వెంటాడతాడు. ఆమేన్ ఆమేన్. దేవుణ్ణి అడగాలంటే దమ్ము ఉండాలి. ఊరికి ఏసయ్యా అని కన్నీళ్ళు విడిచే పని జరగదు ఇక్కడ. ఏసయ్యా అని నువ్వు కన్నీళ్ళు విడిచే నీ కన్నీళ్ళకు లొంగిపోవడానికి మంచి కాదు. ఆయన సర్వం ఎరిగిన వాడు, ఆయన సర్వంతలేమి, సర్వంలో ఉన్నవాడు. నువ్వు కన్నీళ్ళు విడిస్తే నీ కన్నీళ్లకు రాలిపోవడానికి ఆయన మంచి కాదు. నువ్వు ఏ కన్నీళ్ళు, నీది ఏ కన్నీళ్ళు ఆయనకు తెలుసు. నువ్వు బండ మీద నిలబడి కన్నీళ్లు కారుస్తున్నావా? బండ మీద నిలబడి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు బండ మీద నిలబడి కష్టాలు పడుతున్నావా? నువ్వు బండ మీద నిలబడి శ్రమలు పడుతున్నావా? నువ్వు బండ మీద నిలబడి కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు పడుతున్నావా? లేకపోతే ఇసుక మీద కట్టబడి వచ్చే గాలులకు, తుఫానుకు, వానకు అటు ఊగుతున్నావా? నువ్వు అటు ఇటు ఊగుతూ ఆ నింద క్రీస్తు మీద వేయద్దు, ఆ నింద దేవుని మీద వేయద్దు. ఎందుకంటే దేవుని నమ్ముకున్న కష్టాలు వచ్చినాయని ఇదొక సొడ్డు. మళ్ళీ హల్లెలూయా. దేవుని నమ్ముకున్న కష్టాలు ఎందుకు వస్తాయి? కష్టాలు వస్తే కష్టాల్లో కూడా దేవుడు ఉంటాడంతే. ఆమేన్ ఆమేన్. కష్టాలు వస్తే కష్టాలు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? కష్టం వచ్చిందని నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? ఎవరికో డబ్బులు కట్టాలని, ఎక్కడ అప్పు ఉందని, ఎక్కడ ఏదో ఉందని నేను నడి రోడ్డు మీద నడి మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? నీకు సమస్య వచ్చింది కదా అని వెళ్ళిపోతాడా? నీకు రోగం వచ్చింది కదా అని వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? నువ్వు శ్రమలో ఉన్నావు వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? నీ బంధువులు, నీ అయిన వారు, నువ్వు అనుకున్న వారు, నువ్వు ప్రేమించిన వారు వదిలిపెట్టారని, ప్రేమించట్లేదని, చీ అన్నారని, చా అన్నారని ఆయన కూడా చా అంటాడా? ఆయన కూడా చీ అంటాడా? అనడు. ఆయన ప్రాణం ఇచ్చి ప్రేమించాడు, ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాడు, ప్రాణం ఇచ్చి ప్రేమించాడు. ఇదేం కావాలి? ఏం కావాలి? ఎవడిస్తాడు ప్రాణం? ఏమను ఎవడిస్తాడు? ఏమను ప్రాణం ఎవడిస్తాడు? ఏమను నువ్వు ఎవరిని నమ్మి, ఎవరిని ప్రేమించి, ఎవరిని చూసుకొని నువ్వు దారి తప్పిపోతున్నావో, నువ్వు ఎవరిని బట్టి మార్గం తప్పిపోతున్నావో, నువ్వు ఎవరిని బట్టి మార్గం తప్పి నీ జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని ఇసుక మీద కట్టుకుంటున్నావో, ఒక దినం వారు కూలిపోతారు. ఒక దినం ఇసుక మీద కట్టబడిన నీ భక్తి జీవితం కూడా ఒక దినం నువ్వు కూడా కూలిపోతావు. పేరుకు మాత్రమే నువ్వు మందిరానికి వస్తున్నావు తప్ప ఒక రోజు నీ భక్తి కూలిపోతుంది. ఆమేన్ ఆమేన్. సేవకునిగా, దైవజనునిగా నేను చెప్పాల్సిన బాధ్యత నాది. అందుకే మీరు బలలో చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలమ్మా. బలలో చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నా. మారన్నన్నా, మార్పు చెందన్నమ్మా, జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎందుకంటే నాకు కాదమ్మా నష్టం మీకే, నాకు కాదన్నా మీకే, నాకు కాదు నష్టం మీకే. మీ పిల్లలకే, మీకే శాపం వస్తుంది, మీకే రోగం వస్తుంది. మీ పిల్లలు మీకే అనుభవిస్తారు, శాపాన్ని అనుభవిస్తారు, రోగాలను, నరకయాతను అనుభవిస్తారు. పరిశుద్ధమైన శరీరం, పరిశుద్ధమైన రక్తం, పరిశుద్ధమైన శరీరంలో నువ్వు ఎలా పడితే అలా వచ్చి చేయి వేస్తే దానికి నష్టం నీకే, నాకు కాదు. చెప్పవలసిన బాధ్యత నాది, నేను చెప్తున్నాను. నువ్వు విన్నావా? విని లోబడి, తల దించి లోబడి ముందుకు నడిస్తే నువ్వు దీవెన పొందుకుంటావు. నువ్వు బండ మీద కట్టుకున్న దాన్ని పోతావు, నీ సంసారాన్ని, నీ జీవితాన్ని. నువ్వు వినకుండా తోక జాడించి
చెవు అలా తిప్పామనుకోండి, ఇలా చెప్తుంటే ఇలా తిప్పితే ఏమవుతుందంటే ఇసుక మీద కట్టుకున్న దానికి పోతావు, ఇసుక మీద కట్టుకున్న వాడి పోతావు. ఒక రోజు హఠాత్తుగా నువ్వు కూలిపోతావు. జాగ్రత్త, జాగ్రత్త. హల్లెలూయా. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. బండ మీద తన ఇంటిని, బండ మీద తన జీవితాన్ని కట్టుకున్నవాడు ఎలా బండ మీద కట్టడం అంటే, ఈ నా మాటలు విని, అంటే నా మాటలు విని, నా వాక్యం విని, నా వాక్యము చొప్పున, నా మాటలు చొప్పున, నా మీద ఆధారపడి, నన్ను ఆనుకొని, నన్ను ప్రేమించి ముందుకు నడుచుకుంటూ వెళ్ళేవాడు ఎక్కడ పడిపోడు. ఎందుకంటే వాడు బండ మీద కట్టబడ్డాడు. ఎందుకంటే ఆ బండ నేనే అన్నాడు ప్రభు. ఆమేన్, ఆమేన్. నిజంగా మన ప్రభును ప్రేమించే వాళ్ళమైతే, ప్రభును మనం ఇష్టపడే వాళ్ళమైతే, ప్రభును మనం ప్రేమిస్తూ ఉంటే, ప్రభు కంటే దేవుని కంటే మనం దేన్ని ఎక్కువ ఇష్టపడం. హల్లెలూయా. ఆయన అంటాడు, నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికి కర్తలుగా చేస్తానంటాడు ఆయన. హల్లెలూయా. వాక్యం చెబుతుంది, నన్ను ప్రేమించే వారిని, నన్ను ప్రేమిస్తున్న వారిని, నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికి కర్తలుగా చేస్తా, ఆస్తికి వారసులుగా చేస్తా, సంపదగా చేస్తా, సంపదనిస్తా, ఆరోగ్యమిస్తా, ఆయుష్నిస్తా, ఘనతనిస్తా, వారికి ఏం కావాలో అన్ని ఇస్తా, ఆస్తికి కర్తలుగా చేస్తా. నన్ను ప్రేమించే వారిని అనగా నా బండ మీద కట్టుకునే వారిని, అనగా నా మీద ఆధారపడ్డ వారిని, అనగా నన్ను ఆనుకున్న వారిని పూర్ణ శాంతితో నింపి ఆస్తికి కర్తలుగా చేస్తా అంటున్నాడు ఆయన. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నిజంగా మనం ప్రభువుని ప్రేమించే వాళ్ళమైతే, నిజంగా మనము దేవుణ్ణి ప్రేమించే వాళ్ళమైతే, దేవుణ్ణి మనము ప్రేమిస్తూ ఉంటే, మనము పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలి. పరిపూర్ణంగా మనం దేవుని మీద ఆధారపడినప్పుడే, అప్పుడే మన ఇంట్లో, అప్పుడే మన జీవితం, అప్పుడే మనము బండ మీద కట్టుకున్న వారం అవుతాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని ప్రేమించే మీరు ఒకవేళ ప్రభువుని ప్రేమిస్తున్నారు అయితే, ఒకవేళ ప్రేమిస్తున్నారా లేదు, ఖచ్చితంగా దేవుడు అన్నవాడు ఉండాలి, ఏదో దేవుడు ఉండాలి, దేవుని ఏదో ప్రార్థన చేసి ఏదో మనకు మంచి చెడ్డ జరగాలి, మంచి చెడ్డ జరగాలి, మంచి చెడ్డ కోసం దేవుని దగ్గరికి రావాలి, వెళ్ళాలి అనే విధంగా ఉన్నారా? ఒకవేళ లేకపోతే దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమిస్తూ ఉన్నారా? దేవుని ఒకవేళ పరిపూర్ణంగా ప్రేమిస్తూ ఉంటే, ఒకవేళ దేవుని పరిపూర్ణంగా నువ్వు ప్రేమిస్తూ ఉంటే, నువ్వంట ఆయన మాట విని, ఆయన మాటకు లోబడి, ఆయన మాట చొప్పున నీవు నీ ఇంటిని బండ మీద కట్టుకోవాలి. బండ అనగా క్రీస్తు, క్రీస్తు అనగా వాక్యము, వాక్యము మీద, వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యం మీద నువ్వు ఆధారపడాలి. వాక్యం అనగా దేవుడు, దేవుని మీద నీవు ఆధారపడితే అప్పుడు నీ కుటుంబం నీవు బండ మీద కట్టబడిన దానివి అవుతావు. ఆమేన్, ఆమేన్. ఎక్కడ శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఎక్కడొచ్చినా, ఏదొచ్చినా కదలవంతే, ఇంకా కదలవంతే, నిలబడతావు. సింహము వలె ధైర్యంగా నిలబడతావు. ఏ పాపం వచ్చి నీ ఎదురు నిలబడినా, ఏదొచ్చి నీ ముందు నిలబడినా, నీ ముందు ఏది నిలబడినా, అది డబ్బే కావచ్చు, అది పాపమే కావచ్చు, అది లోకమే కావచ్చు, అది బంధాలే కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అది బంగారమే కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఏదైనా ఏదైనా ఘనత ఏదైనా కావచ్చు, ఏదొచ్చి నీ ముందర నిలబడినా నువ్వు కదలవంతే, కదలవు, కదలవు, కదలవు. భయపడవు, భయపడవు. ఎందుకు భయపడవు? ఎందుకు భయపడవు అంటే నీవు బండ మీద కట్టబడిన దానివే, కట్టబడిన వాడవు. ఆమేన్, ఆమేన్. నువ్వు భయపడలేదు, భయపడకుండా ధైర్యంగా నిలబడ్డావు అంటే నీవు బండ మీద కట్టబడిన దానివే, బండ మీద కట్టబడిన వాడు. ఒకవేళ నువ్వు భయపడుతూ ఉంటే, ఒకవేళ నువ్వు దేవుని శక్తిని ఆశ్రయించగా ప్రతి దానికి భయపడుతూ దారి తప్పిపోతూ ఉంటే, నీవు ఇసుక మీద కట్టబడిన దానివే. ఇక మీదట నీవు ఎక్కడ కట్టాలంటే నీ ఇంటిని బండ మీద కట్టుకోవాలి. అనగా నీవు దేవుని మీద పరిపూర్ణంగా, కొంచెము కొంచెము కాదు, పరిపూర్ణంగా, అనగా పరిపూర్ణంగా అంటే పరిపూర్ణంగా హత్తుకోవాలి. దేవుని పరిపూర్ణంగా ఆయన హత్తుకోవాలంటే, పరిపూర్ణంగా ఆయన పాదాలు పట్టుకోవాలంటే, పరిపూర్ణ
ఆయన మీద వాడిపోవాలంటే, పరిపూర్ణంగా ఆయన పాదాల ఎదుట పడాలంటే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పరిపూర్ణంగా మనం ఆయన మీద డిపెండ్ అయిపోవాలి. అప్పుడే మనం దేవుని బలమైన కార్యాలు చూడగలం. ఆమేన్, ఆమేన్. బుద్ధిమంతుని పోలిన బండ మీద కట్టబడిన వాడు, దేవుని వాక్యాన్ని విన్నవాడు ఎలా ఉంటాడంటే బుద్ధిమంతుని పోలి ఉంటాడంట. బుద్ధిమంతుని ఈడు ఎలా ఉంటాడు, ఈమె ఎలా ఉంటాడంటే బుద్ధిమంతురాలు, జ్ఞానం కలిగిన వాళ్ళు, అర్థం చేసుకునేది. ఎలా ఉంటా చూడు, ఒక స్త్రీని మీకు పరిచయం చేస్తా. ఆమె ఎలా ఉంటా ఒకసారి చూడు, బైబిల్ మొదటి సమయాల గ్రంథం